నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కొన్ని సంవత్సరాల క్రితం తిరుపతిలో ఉప ఎన్నిక జరిగినప్పుడు కొన్ని ఫేక్ ఐడీస్, ఓటర్ ఐడీకి సంబంధించి అవి క్రియేట్ చేసి అడ్డంగా దొరికిపోయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కొన్ని పనులు చేసి మళ్ళీ దొరికిపోయారు. అన్నమయ్య జిల్లాలో అసైన్డ్ భూములకు సంబంధించి అవినీతి చేసి మళ్ళీ అడ్డంగా దొరికిపోయారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఐఏఎస్ ఆఫీసర్ గిరీష, ఆయన లాస్ట్ టైం ఇంతకు ముందు తిరుపతిలో ఉప ఎన్నిక జరిగినప్పుడు ఈ ఫేక్ ఓటర్ ఐడీకి సంబంధించి అడ్డంగా బుక్ అయిపోయారు. మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కొన్ని పనులు చేసి అన్నమయ్య జిల్లాలో కూడా అడ్డంగా దొరికిపోయారు అనేది టాక్. అసలు ఏం జరిగింది, ఏం చేశారు? అది కూడా అసైన్డ్ భూములు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో ఒకటి ఏంటంటే, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎప్పుడు కూడా చట్టాన్ని కాపాడాలి వాళ్ళు. ఎందుకంటే చట్టం గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఐఏఎస్లు ఐపీఎస్లు, సివిల్ సర్వెంట్లు వాళ్ళు. సో ఇండియన్ పోలీస్ సర్వీసు, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు, వాళ్ళకి చట్టాల మీద పూర్తి అవగాహన ఉంటుంది. చట్టం చేసేటువంటి వాళ్ళేమో పొలిటీషియన్స్, లెజిస్లేషన్, చట్టసభల్లో చట్టాలు తయారవుతాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రధానంగా మనకి జనజీవన స్రవంతుల్లో కనిపించేది. ఒకవేళ డీవియేట్ అయితే అప్పుడు కొరడా జులిపించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. సో జరుగుతున్నటువంటి పరిణామాలను ఉన్నట్టు చూపించడానికి మీడియా ఉంది. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే, కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డికి సొంత మనుషుల్లాగా వ్యవహరిస్తున్నారు. అదే పెద్ద ప్రమాదం ఆంధ్రప్రదేశ్కి. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఒక లక్ష్మణ రేఖను దాటి పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో కొల్లి రఘురామరెడ్డి ఒకళ్ళు ఐపీఎస్లో, ఆయన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా, నిరాధారమైనటువంటి ఆరోపణలతో అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సరే, ఇప్పుడు ఆయన్ని అనేక ఆరోపణలతో అస్సాం పంపించారు. ఇప్పుడు గిరీష వ్యవహారం వచ్చింది. గిరీష ఎవరంటే ఇప్పుడు ప్రజెంట్ అన్నమయ్య జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్గా ఉన్నారు ఆయన. అయితే ఆయన అసైన్ ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ అసైన్ ల్యాండ్ యాక్ట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ని ధిక్కరించి అక్కడ కొన్ని భూములను బ్లాక్ చేశారు, రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రైతులకి వెసులుబాటు కల్పించకుండా చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా అసైన్ ల్యాండ్స్ వ్యవహారం అనేది పెద్ద ఇష్యూ. సుమారు 40,000 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి అనేది ఒక అంచనా ఆంధ్రప్రదేశ్లో. ఈ 40,000 ఎకరాలకు సంబంధించి 20 సంవత్సరాలకు పైబడి ఎవరి ఆధీనంలో అయితే ఆ భూములు ఉన్నాయో వాళ్ళకి వాటి మీద హక్కులు కల్పించేలాగా సవరణ చేశారు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాన్ని యాక్చువల్గా స్వాతంత్రం రాకముందు నుంచి అది చుక్కల భూములన్నీ కొన్ని ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం చూపిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే దాన్ని ఫ్రేమ్ చేశారు, ఇంప్లిమెంట్ చేసిందేమో జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడ అన్నమయ్య జిల్లాకు వచ్చేటప్పటికి ఈ సవరణ చేసినటువంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా దాదాపు కొన్ని వేల ఎకరాలని ఈయన కొన్ని మండలాల్లో బ్లాక్ చేశారు. అసలు ఎందుకు బ్లాక్ చేశారు, బ్లాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎవరు చెప్పారు, ఎవరు చేస్తే ఈ బ్లాక్ చేశారు అనేది ఇప్పుడు గిరీష్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు. ఈ గిరీష్ ఏంటి, గతంలో కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో కానీ, తర్వాత ఆ దొంగ ఓటర్ ఐడీలని ఇష్యూ చేయటంలో కానీ, లేదా దొంగ ఓట్లు చేర్చుకోవటంలో కానీ అనేకమైనటువంటి ఆరోపణలను ఈయన ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు ఈయన అడ్డంగా బుక్ అయిపోయాడు అన్నమయ్య జిల్లాలో అనేది ఏ విషయంలో అంటే, చాలా క్లియర్గా మొత్తం సుమారుగా 40 లక్షల ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇందాక వేలు అన్నట్టున్నాం, 40 లక్షల ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. ఇందులో 20 ఏళ్ల క్రితం అసైన్ చేసినటువంటి భూములు రైతుల ఆధీనంలో ఉంటే, అంటే 20 ఏళ్లకు పైబడి ఎవరైతే రైతుల ఆధీనంలో సాగు చేసుకుంటారో భూములు, వాటిని యాజమాన్య హక్కులు వాళ్ళకి కల్పించాలి అనేది ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం 1976లో ఉంది. దాన్ని సవరణ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ సవరణ చేసినటువంటి చట్టం ప్రకారం ఏంటి అని అంటే, అర్హత గల భూములని గుర్తించి గ్రామాల వారీగా నోటిఫై చేయాలి. ప్రతి గ్రామంలో అసైన్ ల్యాండ్స్ ఏమున్నాయి,
ఈ అసైన్ ల్యాండ్స్ ఎవరి ఆధీనంలో ఉన్నాయి, 20 ఏళ్ళకి పైబడి ఎవరు దాన్ని సాగు చేసుకుంటున్నారు, ఎవరి ఆధీనంలో ఉంది, అవన్నీ గుర్తించి దానికి భూ యాజమాన్య హక్కులు కల్పించాలి. అది సవరణ చట్టం 96 ఆంధ్రప్రదేశ్ అసైన్ ల్యాండ్ చట్టం ఏదైతే ఉందో దానికి సవరణ చేసినటువంటి అంశం ప్రధానది అది. 20 ఏళ్ళకి పైబడి సాగులో ఉంటే వాళ్ళకి భూ యాజమాన్య హక్కులు కల్పించాలి అనేది ఆ విధంగా చేయాలి. దానికోసం గ్రామాల వారీగా అసైన్ మొత్తం ఐడెంటిఫై చేసి దాన్ని నోటిఫై చేయాలి. నోటిఫై చేసి అప్పుడు రిజిస్ట్రేషన్ చట్టం 1988లో 1980లో కొన్ని నిషేధిత భూముల జాబితా పెట్టారు. అంటే ఈ అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజిస్ట్రేషన్కి అర్హత ఉండదు అని చెప్పి పెట్టారు 1908లో. పెట్టినప్పుడు దాంట్లో నిషేధితులు అప్పుడు ఆ టైంలో పెట్టారు. 1908 అంటే బ్రిటిష్ కాలం అనుకోవచ్చు సుమారుగా. సో నిషేధిత భూముల జాబితా 22A అనేది ఒక నిబంధన. దాంట్లో నిషేధిత భూములు ఉన్నాయి. ఆ నిషేధిత భూములు రిజిస్ట్రేషన్లు పనికిరావు, రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేదు. సో దాంట్లో ఈ మొత్తం దీన్ని సవరణ చేసి భూ యాజమాన్య హక్కులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది రైతులకు హక్కులు ఇచ్చామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించాడు ఈ మధ్య జరిగినటువంటి సిద్ధం సభల్లో. అది మా ప్రభుత్వం యొక్క ఘనత. మేము ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఈ అసైన్ ల్యాండ్ సంబంధించినటువంటి దాన్ని గ్రామాల వారీగా నోటిఫై చేసి మేము భూ యాజమాన్య హక్కులు కల్పించాము, 22 లక్షల మందికి మేము కల్పించామని చెప్పి ఆయన చెప్తున్నారు అఫీషియల్గా ముఖ్యమంత్రి హోదాలో. అయితే ఇక్కడే కరెక్ట్గా తిరకాసు అన్నమయ్య జిల్లాలో. ఎక్కడంటే అన్నమయ్య జిల్లాకు వచ్చేటప్పటికి అసైన్ చట్టం అమలు చేయాల్సిన, జనరల్గా ఏ జిల్లాకైనా అసైన్ చట్టం అమలు చేయాల్సింది ఎవరంటే కలెక్టర్. ఒకవేళ ఏదైనా అవతకలు జరిగినా లోపాలు ఉన్నా వాటిని సరిచేయాల్సింది కూడా ఆ జిల్లా కలెక్టరే. ఇక్కడ అన్నమయ్య జిల్లాకు సంబంధించిన పరిస్థితి ఏంటంటే అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బీకేపల్లి బసినికొండ గ్రామాల్లో అసైన్ భూమి రికార్డుల్లో మార్పులు జరగకుండా వాటిని బ్లాక్ చేశారు. ఓకే, దాని మీద బ్లాక్ చేశారు, విశిష్ట అధికారులతో బ్లాక్ చేశారు. అందుకే కలెక్టర్కే అధికారం ఉంటుందని చెప్పింది. అందుకే ఆయన విశిష్ట అధికారులతో బ్లాక్ చేయించారు అక్కడ. కానీ అక్కడ యాజమాన్య హక్కులు ఇవ్వాలి కానీ బ్లాక్ చేయించారు. దాని మీద ఏం చేశారంటే మదనపల్లి రైతు సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేస్తూ లిఖితపూర్వకంగా కంప్లైంట్స్ చేశారు. ఈ 2 గ్రామాలకు సంబంధించినటువంటి వాటిని ఎందుకు బ్లాక్ చేశారు అని చెప్పి మదనపల్లిలో ఉన్నటువంటి ఆర్డీఓ మురళి, తహసీల్దార్ మహబూబ్ చాందులను కలెక్టర్ గిరీష్ ఆదేశించారు. ఈ రెండు మండలాలకు సంబంధించి బ్లాక్ చేయాలని ఈయనే ఆదేశించాడు అని చెప్పి ఆయనకి చేసినటువంటి కంప్లైంట్లు. ఎవరికి ఆదేశించారు? ఎంఆర్ఓకి, ఆర్డీఓకి ఆదేశించాడు కలెక్టర్ గిరీష్ అని చెప్పి ఆయన కంప్లైంట్ చేశాడు. ఎవరు కంప్లైంట్ చేసింది? ఆయన రైతు సంఘం నాయకుడు రామకృష్ణారెడ్డి ఆయన కంప్లైంట్ చేశాడు. చేసినప్పుడు అది ఎందుకు చేశారని చెప్పి అడిగినప్పుడు కలెక్టర్ ఆదేశాల మేరకు చేశామని చెప్పి వాళ్ళిద్దరు చెప్పారు. కారణాలు అడిగితే ప్రత్యేకంగా ఏమీ లేవు అని చెప్పి చెప్పారు. ప్రత్యేకంగా ఏమీ లేవు, కలెక్టర్ ఆదేశించాడు, మేము చేసామని చెప్పారు కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ. అయితే 2 గ్రామాల అసైన్డ్ రైతుల ప్రయోజనాలను ఈ కలెక్టర్ అడ్డుకోవడంతో తప్పు చేశాడని అర్థమైపోయింది. సో అసలు ఇది చేయటం వెనక ఉద్దేశం ఏంటి అనే దాని మీద మళ్ళీ ప్రభుత్వానికి వెళ్ళారు. ప్రభుత్వ ఆదేశం అమలు చేయకపోవటం బాధ్యతారాహిత్యం కాదా అని చెప్పి ప్రశ్నించారు. ఎవరు? అతను రైతు సంఘం నాయకుడు. భూ హక్కులు నిలిపేసి డీకేడీ పట్టాదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయాలన్నది ఆయన ఉద్దేశంగా ఉంది అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ ఆయన చేశారు. సో దాని మీద రాయచోటి మాస్పేట గ్రామంలో ఉండేటువంటి రైతు ప్రయోజనకర ఉత్తర్వులు కూడా అడ్డుకున్నాడు. అంటే ఉత్తర్వులు కూడా అంటే 2 గ్రామాల్లో ఉన్న అసైన్డ్ భూములు కూడా ఇది ఐఏఎస్ ఆఫీసర్ గిరీష స్వాధీనం చేసుకుందాం అని చెప్పి ఇవన్నీ బ్లాక్ చేయించారు. కాబట్టి ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి అని చెప్పి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఒక రైతు సంఘం నాయకులు కంప్లైంట్ చేస్తే ఇప్పుడు ఆయన మీద విచారణకి ఆదేశించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కి వెళ్తున్నారు. సిఎస్కి కంప్లైంట్ చేశారు. ఒకవేళ సిఎస్ కనుక దీని మీద రెస్పాండ్ కాకపోతే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ చేస్తామని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. దీంతో గిరీష ఇంకోసారి అడ్డంగా బుక్ అయ్యాడని చెప్పి మనకు అర్థమవుతుంది ఈ ఇష్యూలో. ఓకే, సిఎస్ దగ్గరికి వెళ్తే మరి అక్కడ రెస్పాండ్ అవుతారా లేదా? చాలా విషయాలు కూడా ఈ మధ్యకాలంలో సిఎస్ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. మేబీ వీళ్ళకి కేంద్రం వరకు వెళ్లాల్సి వస్తుందేమో. మరి అక్కడ దాకా వెళ్ళేటువంటి అవకాశం సిఎస్ ఇస్తుందా?